ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మధు, అరే మధు, అన్న కాగితాలు జిరాక్సులు తెమ్మన్నాయారా? తీసుకొచ్చినవారా? అయ్యో తీసుకురాలేదే. అవి ఏడున్నాయో చూడుకో. అవి ఏడున్నాయో నాకు గుర్తులేదే. అవి గానే ఉంటాయి రా తనాయిపులా, చూద్దాంపా. ఇంట్లో ఉన్నాయిరా. నీకు మొన్ననే చెప్పిన గారా, గింత మతి మార్పు అయితే ఎట్లా రమ్మాది? ఇవి రెండు తీసుకురా, ఇవి మూడు తీసుకురా. అప్లికేషన్ పెట్టు అని వాళ్ళు చెప్పారు కాదు రమ్మంటే నీకు. ఇప్పుడైతే తీసుకురాపో. మౌనిక, ఏం చేస్తున్నావే? ఇక ఊడ్చుడు ఇంకా కాలే. ఆ చీపు పట్టుకొని రాయిడికి, ఇక్కడ అంతా చెత్త పట్టది. ఇది కూడా ఊడు వచ్చి. సరే. అయ్యో ఏంది ఇదంతా? ఏకి కాగితాలు తదరంగా పట్టది అంట. ఎలా ఊడు. ఇవి రెండు ఇప్పి మర్చిపోకు మళ్ళా. అంటే ఒకటి అప్లై చేసినప్పుడు అక్కడ కూడా ఇద్దాము, ఇంకా రెండు మన దగ్గర ఉంచుకుందాం. అవును, ఎందుకైనా మంచిది. అంతే. వదినా చాయ్ అయిందా? అరే తమ్ముడు, నేను చాయ్ పెట్టినరా. వదినే మనకి చాయ్ వైపు. వదినా తొందర పోయి, అర్జెంట్ పని ఉంది. చాయ్ దాకా బయటికి పోవాలి. ఇవాళ ఆదివారమేనా? అంత అర్జెంట్ అయింది. కాలేజీ లేదా? ఎటు పోతాను? హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ గా వస్తాను వదినా, వాడిని కలవాలి. ఓహో, అవు సప్న. ఈ డ్రెస్ మొన్న మనం బర్త్డేకి తీసుకున్నాం కదా, గియాలు వేసుకున్నాడు ఏందో అని. ఫ్రెండ్ని కలవడానికి పోతాడా లేక గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి పోతాడా? ఆ పిల్ల ఎవరో తొందర తీసుకురా, లగవన్న చేస్తాం. నీకు ఈ సాట్ సాట్ కలిసే బాగుండదు కదా. ఏ ఊకో వదినా, అసలు ఉంటేగా తీసుకురావడానికి. మా అక్క చూసిన పిల్లని తప్ప నేను ఏ అమ్మాయిని చూడా. మా అక్క ఏ పిల్లని చేసుకోమంటే ఆ పిల్లని చేసుకుంటా. అయ్యో ఏంది ప్రవీణ్, అక్కను నవ్విపియాలని జోకెత్తే ఏడ్చుకుంటూ పోతుంది. దానికి మళ్ళీ ఏం గుర్తుకొచ్చిందో ఏమో. పోదాం పవదిన. ఫోటో ఏమైంది? నేను ఇక్కడనే కదా పెట్టింది.
పోతుంది. వదినే, ఇక్కడ ఫోటో పెట్టిన ఫోటో కనబడతలేదు, మీరేమైనా చూసి రారా? ఇందాక అన్న పేపర్లు చదువుతా అంటే కింద మొత్తం పేపర్లు పడితే ఊడ్చిన మరి నేను అన్నకి ఇట్లా ఉండొచ్చు మరి. అక్క ఇంకా బావని మర్చిపోలేదన్న. అది మన కళ్ళ ముందే తిరుగుతుంది అని దాని గుండెల బాధ ఇంకా పోలేదు. సప్న మనసులో ఉన్న బాధ సముద్రంలో ఉన్న నీళ్ళ లెక్క. సముద్రంలో నీళ్ళైతే ఎట్లా ఇంకిపోవో ఆమె మనసులో బాధ కూడా అంతే. ఆ దేవుడు ఆమె తలరాత ఎందుకట్లా రాసిండో ఏమో. ముగ్గురు అన్నదమ్ములమై ఉండి మా చెల్లె పసుపు కుంకుమలు కాపాడలేకపోయినాం. మా లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ అన్నదమ్ములకు రావద్దు. అక్క ఏడోకక్క, స్వప్న ఏడోకే స్వప్న ఏడవకు స్వప్న. చెల్లె నీకేం చెప్పి ఓదార్చలే చెల్లె. నీ కడుపుల బాధ ఎట్లా పోతుంది? ఆ దేవుడు నీకు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు చెల్లె. కాలుకు ముళ్ళు అంటకుండా సాదుకున్నాం, కానీ ఇంత పాప ప్రాత రాసిండు ఆ దేవుడు. ఊకో చెల్లె ఊకో. మేము ఎంత మంచిగా చూసుకున్నా నీ కడుపుల బాధ పోదే చెల్లె. ఊకో ఊకోరా. ఊరికే బావలేడని ఏడితే నేను ఎట్లా చూసుకుంటూ ఉంటాను అక్క. ఏడవకు స్వప్న. ఏడవకపోతే ఏం చేయాలరా? అన్నిటికీ మీరు మాకున్నది నాకున్నదని సంబరపడతారు, కానీ ఎల్లకేం కాకుండా చేసేట దేవుడు నా బతుకు. ఏడవకపోతే ఏం చేయాలరా? మీ బావ మీద నాకు మరుపు ఎట్లా వస్తుందిరా తమ్ముడు? నేను ఎట్లా మర్చిపోతారా? ఎట్లా మర్చిపోతా? జరిగిందేదో జరిగింది చెల్లె, మా మాటిను. అవన్నీ మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటా. అద్దన్నా, ఆ మాట నువ్వు ఇంకెప్పుడు అనకు. ఆయన నన్ను ప్రాణం లెక్కల చూసుకున్నాడు, ఆయనలో సగం చూసుకున్నాడు. ఆయనను మర్చిపోయి నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోలేనన్నా. ఆయన నా గుండెల్లో ఉన్నాడు, నా మనసులో ఉన్నాడు. నా మనసులో ఆయన నుంచుకొని నేను ఇంకొకరికి భార్యగా పోలేనన్నా. నేను కలిసినది కొన్ని రోజులే కావచ్చు, కానీ నాకు జీవితానికి సరిపడ ప్రేమను వంచాడు. ఆ ప్రేమ నేను మర్చిపోలేనన్నా, నేను మర్చిపోలేను. భర్త తోడు లేని నిన్ను ఇట్లా చూసుకుంటే మాకు ధైర్యం చాలతలేదు చెల్లె. నాకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారన్న ధైర్యం చాలన్న. ఇంకెప్పుడు నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని అనుకోర్రి. ఈ జన్మకు నేనింతే,
చెల్లె ఏం చేస్తారా? ఏం లేదన్నా, ఇప్పటిదాకా నల్లి వచ్చింది, నీళ్లు పట్టినాం. అన్న లేడా? ఉన్నాడన్నా. సరే మాట్లాడు. ఆ. తిరుపతి అన్న, తిరుపతి అన్న, తిరుపతి అన్న. ఏంటా మీకు ఇట్లా వచ్చినావు? గప్పట్లా మన మధుగానికి సంబంధం చూడమంటే కదని అన్న. అవును. ఆ చుట్టాలల్లా ఒక పిల్లి ఉన్నది, ఉమ్. మరి చూసేద్దామని ఆ ముచ్చట చెప్దామని వచ్చిన. మధుగాడు ఇంట్లో లేడు తమ్మి, వాడు వచ్చినాక విచారిద్దాం. విచారించేది ఏమున్నదే అన్న, మధుగానికి తగ్గట్టు ఆ పిల్ల కూడా మంచిగా చదువుకున్నదట. మన ఇంట్లో కలిసిమెలిసి ఉన్నట్టు ఉంటది. మన కళ్ళ ముంగట తిరిగిన పిల్ల. మన ఇంటి పరిస్థితి కూడా అన్నీ చెప్పిన, చెల్లె పరిస్థితి, మీ పరిస్థితి అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పిన. మంచిగా కలిసి ఉంటదే మన ఇంట్లో. బకెట్లో నీళ్ళు ఎడుకుంటావు పోయినావు సప్న? ఇంటెనక గుమ్మడి చెట్ల కోసత్తన్న వదనే. ఎన్ని నీళ్ళని పోతావుగా బకెట్తో మోసుకుంటా, కొంచెం అయినాక పైపు వేద్దంతి. సరే. అల్లేమో మాట్లాడుకుంటారు కదా, ఇందంపా. మధుగానికి ఈడు జోడు కూడా మంచిగా ఉంటుంది. మీరు ఓకే అంటే మరి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. 2-3 రోజులల్లో పోయేద్దామన్నా. ఏడికి రాసుకోరు పోయేది? మధుగానికి సంబంధం చూడు అన్నారు కదా, ఆ ముచ్చటే మాట్లాడతాను. ఏ ఊరు పిల్లది? మా చిన్నత్తమ్మోళ్ళు తెలుసు కదా, ఆ ఊరు పిల్లనే. సరే తి, ఏమంటావు, పోయేద్దాం? సరే పందిరినాక 2 రోజుల తర్వాత పోదండి. సరే తమ్మి, ఓ రోజు మంచి రోజు చూసుకొని చెల్లె వదినే నేను అందరం కలిసి పోయేద్దాం. సరే అన్న, పోదాం. చెల్లెందుకు, మనం ముగ్గురం పోదాం. చెల్లె రాకుంటామే. అగో, చెల్లె ఎందుకంటావేందే? మా ముగ్గురితో ఒక్కతే ఆడబిడ్డ, అది రాకపోతే ఎట్లా? చెల్లెందుకు, ఇసొంటి కార్యానికి చెల్లె రావద్దు. నీకు తెలియదా? మనకు ప్రేమ ఉండి బాగుండి మనం దోల్కపోతాం. ఆడి పోయినాక చూసే 4 మనిషికో మాట అంటారు. అది చూసి ఆమె బాధపడుతుంది, ఆమెను చూసి మనం బాధపడాలి. ఎందుకు చెప్పు? చెల్లద్దు, మనమే పోదాం. మనం దోలుకోకపోతే తమ్ముడు ఇంటడా అనే? అక్క లేకపోతే సంబంధమే చూడా అంటాడు. వానికి చెల్లె మీద ఉన్న ప్రేమ అసోంటిది. వాడు ఎవ్వరు మాటినాడు. సప్న రావాలంటాడు. అయ్యో వదిలే, చెల్లె బాధపడుకుంటావు అంటే. బాధపడితే ఏం చేద్దాం? ఆ దేవుడు అట్లా చేసేది. ఇంట్లో మనం అంటేనే ఇంత బాధపడుతుంది. రేపు ఆడికి పోయినాక 4 ఏమన్నా అంటే ఆమెకి ఎంత బాధపడాలి? ఆమె అర్థం చేసుకుంటుందని అన్నా. నువ్వు చెప్పింది మంచి మాటే వదిలే, బాగా గుర్తుకొచ్చి ఏడ్చుకుంటా పోతుంది చెల్లె. సరే తమ్మి, నేను 2-3 రోజుల వరకు ఫోన్ చేస్తా. సరే సరే అన్న, ఫోన్ చేయి మరి. చేస్తా. సరే నేను పోతాను. పో. సరే చారి, వస్తున్నా నేను. క్లయింట్లు అంతా రెడీ కదా? నువ్వైతే మాట్లాడు, నేను వస్తున్నా ఒక 15 minutes. ఎవరు ఫోన్లా? ఎవరికి అత్తానని చెప్తాను, మళ్ళీ ఎటు పోతాను? ఆఫీస్కి కొన్ని చిన్న మీటింగ్ ఉంది, చారి ఫోన్ చేసింది. ఏంది ఆఫీస్కి పోతావా? అమ్మోళ్ళ ఇంటికి పోదామని చెప్పినా కదా, మళ్ళీ ఆఫీస్కి పోతాను అంటావు. నేను రెడీ అయినాక గిట్లా మాట్లాడుతున్నావు ఏంది నువ్వు? ఎంతసేపు నేను అటు పోయి వస్తా. అబ్బా, నువ్వు ఇప్పుడు ఆఫీస్కి పోతే ఎప్పుడు వస్తావో నాకు తెలియదా? నీకు అంత అర్జెంట్ ఉంటే నన్ను దించి నువ్వు, నేను ఒక 2-3 రోజులు ఉండత్తా. ఏంటిది 2-3 రోజులు ఉండొస్తావా? నువ్వు లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేను. అట్లాంటిది 2-3 రోజులు అంటే ఎట్లేపు? ఓ పని చెయ్యి, నాకు ఒక గంట టైం నేను ఆఫీస్కి పోయి లీవ్ పెట్టుకుని వస్తా. అట్లన్నా మంచిగా ఉంది. అంతేనే, ఎప్పుడైనా పిల్లల మాటనే నెగ్గుతుంది, మొగుళ్ళ మాట ఎక్కడైనా నెగ్గినా? సాలుగంతి. అది సరే కానీ స్వప్న, మొన్న హాస్పిటల్ చెకప్ పోయినప్పుడు మీ అన్న వాళ్ళ ఇంటికి పోయినావు కదా, మళ్ళీ ఇప్పుడు పోతా అంటాను ఏందే? ఎందుకు? ఏమో, మొన్న నుంచి అన్న వాళ్ళు బాగా గుర్తుకొస్తారు, పోబుద్ది అవుతుంది. నిన్న వదిన ఫోన్ చేసినప్పుడు కూడా పనులన్నీ తీరినాయిరా, 2 రోజులు వచ్చి ఉండిపోని అన్నది. నువ్వేమో ఆఫీస్కి పొద్దున పోతే సాయంత్రం ఎప్పుడో వస్తావు. నాకు ఒక్కదానికి బోర్ కొడుతుంది, 2 రోజులు పోయేద్దాం. సరేని పోదాంతి,
ఇక్కడ ఉంటే ఆ పని ఈ పని వేసుకుంటా భయం లేకుండా తయారవుతున్నావు. నీకు జాగ్రత్తలు ఇప్పలేక నాకు యాష్టకత్తంది. అక్కడ ఉంటేనన్నా మీ అన్నదమ్ములు ఉంటారు, మంచిగా జాగ్రత్తగా చూసుకుంటారు. సరే పోదాం. అట్లనే మీ అన్న వదినలతోని శ్రీమంతం గురించి మాట్లాడదామే. అక్కడికి పోయినాక అన్న వదినలతోటి మాట్లాడదామని అనుకున్నా. నేను అక్కడికి పోక ముందుకే నా మనసులో ఏముందో నువ్వే చెప్పినవు. నా భార్య మనసులో ఏముందో నాకు తెలియదు అదే. నా మనసే నీకెప్పుడు అర్థం కాదు. అగో నేనేం అర్థం చేసుకోలే. మరి నేను లేకున్నా మంచిదే కానీ నువ్వు మీ అవ్వగారింటికి పోతా అని పడుతుంది. నేను కావాలనే అన్నా. నేను ఒక్కదాన్ని పోతా అంటే నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు లేకుండా ఎప్పుడన్నా నేను మా అమ్మోళ్ళ ఇంటికి ఒక్కదాన్ని వేయినా నువ్వు అన్ని గిట్లనే అంటావు. అబ్బా జోక్ చేసిందే, అలగకు. అయినా మీ ఇద్దరు మంచిగా ఉండాలంటే నువ్వు అక్కడనే ఉండాలి. అప్పుడే నేను సంతోషంగా ఉంటా. నువ్వు కూడా కరెక్ట్ టైంకి తింటావు, కరెక్ట్ ఉంటావు. నాకు ఏ టెన్షన్ ఉండదు. నా జాబ్ నేను హ్యాపీగా చేసుకుంటా. సరే గాని ఇప్పుడు పోదామా? ఇంకెందుకు లేటే, నేను సారికి ఫోన్ చేసి చెప్పేస్తా. సరే ఏం సంగతిరా శంకరి, బయటకు పోతా అంటే ఏదో పనున్నది బావా మాట్లాడదామని అంటే ఏం ముచ్చట్రా? బావా మా దోస్తగానికి కొన్ని పైసలు ఇత్తివి, ఇప్పుడు వానికి వెళ్ళాయట. అదే ముచ్చట చెప్పుదామని ఆగవన్న బావా. గా ముచ్చటనా? తర్వాత మాట్లాడుకోపోతున్నారా? గట్ల కాదు బావా, వాడు పైసలు తీసుకోగా 6 నెలలకే ఇస్తా అని చెప్పే. ఇప్పుడు సంవత్సరం అయిపోయే. మాట మర్యాద మంచిగా ఉండాలి కదా, అదే ముచ్చట చెప్పుదామని ఆగవన్న బావా. ఏ గదినికే రాంది పడుతున్నావారా? నిన్ను నమ్మినా గా పైసలు ఎట్టిపోతాయిరా. సరే బావా, నమ్మత అయిపోయి. మౌనిక, మీ తమ్ముడు వచ్చే ఏమన్నా చేసి పెట్టరాదే? ఎందుకు చేసి పెట్టా? నువ్వేమన్నా తెచ్చినాక చేసి పెట్టినా? తీసుకురాపోయేమన్నా. సరేనే, నేను పోయి చికెన్ తీసుకొస్తా. అన్నా అదో చెల్లె, అంత మంచిదేనారా? అంత మంచిది అన్న. ఇప్పుడే వస్తున్నావారా? ఇప్పుడే వస్తానా. బావా నమస్తే. నమస్తే బామ్మర్ది. దా. మంచిదేనా? బావా బాగున్నా? ఇప్పుడే వస్తున్నా. ఇప్పుడే వస్తాను. బాగున్నారా అన్న? బాగున్నా. నువ్వెప్పుడు వచ్చినావు? నేను నిన్ననే వచ్చిన. మధు, ప్రవీణ్, ఇగో అక్క వచ్చింది. అక్కచిందా? అక్క అంత మంచిదేనా? అంత మంచిదేరా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే. అంత మంచిదేరా బామ్మర్ది. బావా మంచిగా ఉన్నారానే? మంచిగా ఉన్నారా? అక్క మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నారా? నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. అల్లుడు మంచిగా ఉన్నావా? అల్లుడు కాదురా, కోడలే ఉడుతుంది. లేదురా, అల్లుడు ఉడతాడు. కోడలే ఉడుతుందిరా. లేదురా అంటే అల్లుడే ఉడతాడు. ఎవరు ఉడితేంద్రా? మంచిగా ఉంటా అయిపోయి. మీ ముగ్గురు మాట ఎవ్వరిది కాదు, కావాలనే ఉడతారు. కాదు కదనా, మా బావ లెక్కల అల్లుడే ఉడతాడు. అరే మధు, మీ అక్క లెక్క అందంగా పాప ఉట్టాలరా. అల్లుడు ఉట్టిననుకో మేనవ పోలికలు వస్తాయి. నేనేడవాలరా? అసలే నువ్వు లంగగాడిది. అయ్యో బావా, పుస్తకానికి అంత మాట అంటే ఇది మాత్రం నిజమన్నా, కరెక్ట్ చెప్పినావు. ఏమరా శంకరి, నైట్ బీర్ తాగిపోయాలని అంత మాట్లాడుతున్నావారా? ఇప్పుడు అర్థమైందిగా, మరి ఇప్పుడు తీసుకురాపో. అరే ప్రవీణ్, బాబు చేరుకోరా? తీసుకొస్తానండి. బావా బావా కూర్చో. శంకర్ రావు. అక్క బావా, నేను పోతా బావ. ఇక ఏటు పోతారా? కూసో, తినిపోతూ ఉండు. అరే ప్రవీణ్, పోయి చికెన్ తెపోరా. సరే అన్న. ఆగు బావా. బావా నాకు వేరే పని ఉన్నది. అన్ను నువ్వు అది నచ్చరు కదా, కాసేపు మాట్లాడదు మీరు. నేను ఎప్పుడు రానా బావా, అత్తా పోతా నేను. సరే ఏమైనా పని ఉందా? పని ఉంది బావ. సరే పో. పోయేత్తా అక్క. అమ్మని బాపని అడిగిన
జాగ్రత్తరా. అరే తమ్ముడు, బండికి బ్యాగ్ ఉన్నది, పోయి తీసుకురా పోరా. సరే అక్క. వదినే అన్న, మీకు ఒక ముచ్చట చెప్పాలి. చెప్పు చెల్లి. నాకు 5 నెలలు పడ్డాయి కదా, శ్రీమంతం చెప్తారా? ఎందుకు చెయ్యం సప్న? ఈ ముగ్గురు తోడాన ఒక్కగానొక్క ఆడబిడ్డవు. నీ శ్రీమంతం ఘనంగా చేస్తాం. నిన్ను అస్సలే చిన్న పోనీయం. ఏమంటావు? నేనేమంటలే, సీమంతం చేసుడే. మొన్న నీతో చెప్పలేదా చెల్లెని ప్రమాణాలని సీమంతం చేయాలని? చెప్పినావు గాని సరే, మరి అయ్యగారికి ఫోన్ చేయి, మంచి రోజులు ఎప్పుడున్నాయో మరి. అది సరేనే చేతగా, నువ్వైతే చాయ్ పెట్టుకురాపో. సరే. అక్క, ఎందుకు ఏడుతానవే? ఏం లేదురా. చెప్పే, ఎందుకు ఏడుతున్నావు? ఏం లేదురా. ఎవరైనా ఏమన్నా అన్నారా? నేనున్న పరిస్థితిలా ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడతారా. ఎవరు నోరని గట్టెత్తావు, అయినా ఎవరో ఏమో అన్నారని నేను బాధపడతలేనురా. ఆ మాటలు, ఈ బాధ నాకు అలవాటు అయిపోయినాయిరా తమ్ముడు. అక్క, అట్లానకే. ఏమైందో చెప్పే, వేడువకి. ఏం కాలేదురా, నువ్వు పోయి అన్నం తినిపో. నాకు అన్నం అంతా ఏమద్దు, నువ్వు చెప్పకుండా నా మీద ఒట్టే. అరే, ఎందుకురా అట్లా మాట్లాడుతున్నావు? మరి చెప్పు, ఏమైందో? అరే తమ్ముడు, రాజకుమార్ అన్న నీ పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చిండురా. గదినికి ఏడుచుడు ఎందుకే? అన్న అందరం కలిసి సంబంధం మాట్లాడడానికి పోదామన్నాడు, కానీ వదినే నేను అసొంటి కార్యానికి రావద్దు అని చెప్పిందిరా. వదిన అన్నది కూడా నిజమే కదా, నాకు ఆ అదృష్టం లేదు కదా తమ్ముడు. మీ బావున్నప్పుడు మీ పెళ్లిళ్ళు మా చేతులతో వేయాలనుకున్నా, అన్నిట్లో నేనే ముందుండాలనుకున్నారా. కానీ ఇప్పుడు నేను దానికి నోసుకోలేదు కదరా. నేను మీ పెళ్లిళ్ళు వేయలేను. నా తల రాతేందిరా గిట్ల తయారైంది. నా బతికేంద్ర తమ్ముడు గిట్ల అయింది. నువ్వు రాకుంటే ఎట్లనే? నువ్వు రాకుంటే నేను అసలే పోను. నువ్వు నా తొడ పుట్టిందా అనేదే. నువ్వు రాకుండా ఆ సంబంధాన్ని చూడ నేనెట్లా పోతా? అమ్మాయిని చూడడానికి పోయిన రోజు నువ్వు వచ్చుడే అక్క. ఎవరి మాటలు పట్టించుకో. అక్క రాదు మధు. ఎందుకు అది ఎట్లా మాట్లాడుతావు? నేను ఇట్లా మాట్లాడతానని తప్పు పట్టుకోకు మధు. భర్త లేని ఆడోళ్ళు అలాంటి శుభకార్యాలకు రావద్దు, రాకూడదు. ఎందుకంటే అక్కడ చేసే పనులల్లా మంచైనా చెడైనా భర్త లేని ఆడది వచ్చింది, అందుకే ఇట్లా అయిందని జనాలు అక్క మీద లేనిపోని నిందలేస్తారు. ఆ మాటలు పడడు నీకు ఇష్టమేనా? చెప్పు మధు. మంది మాటలకు నా అక్కను దూరం పెట్టాలి. వదిన, మనం కావాలని ఏది చెయ్యం మధు, కాలాన్ని బట్టి నడుచుకోవాలి. అది కాదు వదిన. అరే తమ్ముడు, వదిన చెప్పేది నిజమేరా, నువ్వు ఇంకేం మాట్లాడకు. మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎట్లా భరిస్తానవే అక్క? మా పెళ్ళిళ్ళకు నువ్వు ఉండకపోవడం ఏంది?
ఇగో ఇలా రాఖీ పండుగ మా తమ్ముడు నన్ను తోలుకపోవడానికి వస్తా అన్నాడు. వాడు వచ్చేలోపు నేను షాప్కు పోయి రాఖీలు కొనుక్కొస్తా. సరే పోయిరా. వదినే నేను కూడా దుకాళ్ళకి వస్తా. అన్నకు తమ్ములకు రాఖీ కట్టాలి కదా, నేను కూడా రాఖీలు తెచ్చుకుంటా. ఏంది సప్న, నువ్వెట్లా రాఖీ కడతావు? పోయిన సంవత్సరమే కట్టలే కదా, ఇప్పుడు ఎట్లా కడతావు? అయ్యో వదినే, రాఖీ కట్టద్దు కదా, నేను ఆ విషయమే మర్చిపోయినా. నేను ఇంతకు ముందు దుకాణాలకు పోయినప్పుడు అక్కడ పిల్లలందరూ రాఖీ కొనుక్కొని సంబరపడతాంటే నాన్న డబ్బులకు నేను కూడా రాఖీ కట్టాలి కదా అన్న ఆలోచనలోనే ఉన్నా. కానీ రాఖీ కట్టే అదృష్టం నాకు లేదు కదా వదినే, నేను మర్చిపోయినా. రాఖీ కట్టే వదినే, తప్పు పట్టుకోకు. నువ్వు ఒక్కొక్క మాట మాట్లాడుతా అంటే నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థమైతలేదు. స్వప్న, నేను ఇట్లా మాట్లాడేది ఒక రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. వదినే, ఇలా నీ తప్పేమున్నది? నా దురదృష్టం గిట్లున్నది, ఎవరేం చేయలే. ఏమైంది అక్క? అన్న ఏమైంది అక్క? ఎందుకు ఎడుతున్నావు మళ్ళా? అరే తమ్ముడు, ఇలా రాఖీ పండుగరా, నేను నీకు రాఖీ కట్టద్దురా తమ్ముడు, రాఖీ కట్టద్దు. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో చెల్లమ్మకు ఇవిగోమా. అక్క అక్క, నమస్తే బావ. అక్కలేదా? ఇలా రాకెట్ల పున్నాం కదా బావా, అక్కని తీసుకోవడానికి వచ్చిన. మౌనిక, మీ తమ్ముడు వచ్చిండు. ఏమైంది బావా? ఇంత చిన్నబాయి ఉన్నావు? చిన్న బావ కూడా చిన్నబాయి ఉన్నాడు. ఏమైంది అక్క? అందరు ఎట్లా ఉన్నారు? అరే ఇలా పండుగ పూట మీరు కింద చిన్నబాయి ఉన్నారేంటి? స్వప్న, బావలకు రాఖీ కట్టద్దు, దాని గురించే బాధపడతారు. రాఖీ కట్టద్దా? ఎందుకు కట్టద్దు అక్క? కట్టద్దు అంతేరా. అదే ఎందుకు కట్టద్దు అంటున్నా. సప్నక్కకు భర్త లేడు కదా, అందుకే కట్టద్దు. అదంతా పాత ముచ్చరక్క. సప్న వదినే బావలు ఇద్దరికి రాఖీ కట్టినాకనే మనం వీడికెళ్ళి పోదాం. వదినే నువ్వు రాఖీ కట్టిపోయాలా? అది కాదురా. అరే ఏది కాదక్క? సప్న రాఖీ కట్టద్దు. ఎందుకు కట్టద్దు అంటున్నా? ఆమె పరిస్థితి వేరురా, నీకు చెప్పినా అర్థం కాదు. పరిస్థితుల్లో ఏం లేదు. దా బావా, వదినే రాఖీ కడరా. అరే చెప్తే అర్థమైతలేదా? స్వప్న రాఖీ కట్టద్దురా. ఎందుకు కట్టద్దే? వదినకి పరిస్థితి ఎందుకు వచ్చింది? రావడానికి కారణం ఎవరో నీకు తెలియదా? కట్టద్దు కట్టద్దు అంటారు, మాట్లాడలేదే? దేవుడు వేసిన శిక్షకు ఇవ్వలేం చంద్రశేఖర్, నువ్వు వదిననే మనకు. దేవుడు వేసిన శిక్ష కాదు, మా అక్క వల్ల వచ్చిన శిక్ష. ఏం మాట్లాడుతున్నావురా? ముగ్గురు అన్నదమ్ములు ఉండి కూడా ఎవ్వరు లేనట్టుగా స్వప్నమైన రాఖీ కట్టకుండా బాధపడతా అంటే నా మనసులో ఉన్న నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నా బావా. ఏం నిజం రా శంకర్? నువ్వు చెప్పేది మాకు ఎవరికి అర్థమైతలేదురా. స్వప్నవదనకు శ్రీమంతం చేయడానికి మా అక్కును శ్రీకాంత్ అన్న బట్టలకు వేయరు, గుర్తుందా? గుర్తుంది. కానీ యాక్సిడెంట్ కాదు. ఆ రోజు ఏం జరిగిందంటే, ఇగో అయ్యగారికి ఫోన్ చేస్తే 2 రోజులలో మంచి రోజులు ఉన్నాయా అని. ఎల్లుండి బుధవారం సప్నకు సీమంతం చేద్దామా? చేద్దాం. చేద్దామనుడేనా? మరి ఇంట్లోకి సామాను లేకపోయా వాళ్ళిద్దరికి బట్టలు పెట్టొద్దా?
నువ్వు అయితే తీసుకురాపోయే. అగో నన్ను తీసుకురమ్మంటాడు, నువ్వు రావా? నాకు నువ్వు మధుగానికి అర్జెంట్ పని ఉన్నది, నేను ఆడుకోవాలి. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు భావం తీసుకొని నువ్వు, నేను ఆ ప్రవీణానికి ఫోన్ చేసి చెప్తా, వాడు అటు నుంచి అటు సామాన్ కడకత్తాడు. సరే పైసలు మరి. అవి కూడా ఎంబడెట్టుకొని తిరుగుతున్నా నానే, ఆ బీరోల్ని తీసుకోపో. సరే సప్న అన్నేడి? లోపల ఫోన్ మాట్లాడతాడు వదినే. అవునా, అయ్యగారుకు ఫోన్ చేసినాం, బుధవారం రోజు మంచి రోజు ఉన్నదట, శ్రీమంతం చేద్దాం అనుకుంటాను. బట్టలు ఇట్లా తీసుకోవాలి కదా సప్న, నేను అన్న సామాన్లకు పోదాం అనుకుంటాను. సరే వదినే, పోయిరారు. బావేందుకు వదిన, నేను అట్టిగానే ఉన్నదని అత్తప్ప. అన్న నువ్వు బయటికి పోయే పని ఉన్నదట, అర్జెంట్ అట, నువ్వు అన్న ఆ పని చూసుకోరు, నేను అన్నయ్య పోయి ఆ సామాన్లు బట్టలు తీసుకొస్తాం. పోనీ తీరా, బావును వదిన పోతారు. సరే వదిన. సప్న అన్నం కూర ఇట్లా వండినా, నీకు ఏది కావాలంటే అది వేసుకొని తిను. సరే వదినే, నేను జాగ్రత్త. తింటా, మీరు పోయిరారు. జాగ్రత్త మరి. సరే అరే మధు అన్న. ఇదాకా పోయేద్దాం పారా, కొద్దిగా పని ఉన్నది. సరే అన్న. అక్క తిని పడుకోయా. సరేరా, సరేనా? మీరు మెల్లగోరి, చీకటి పడుతుంది. సరే అక్క. బీర్లు అయిపోతే తాగడానికి పైసలు లేవురా. మరి ఏం చేద్దామన్నా? ఇది తాగపోతే నాకు మైండ్ పని చేయదురా. అరే ఎవడో బకరగాడు వస్తుండ్రా. అన్నా వాని దగ్గర ఏది ఉంటే అది కొంచుకుందాం. పారా రేయ్ బండి దిగురా. ఎవర్రా మీరు? ఎవరైతే నీకెందుకురా, ఫస్ట్ బండి దిగు. నీలాంటి వాళ్ళని మస్తు మందిని చూసిండ్రా, పక్క జరుగురి. దిగుబే. రేయ్ మాటలు మర్యాదగా రాని, చక్కా పక్క జరుగురి. దిగురా, దిగుబే. అన్న వీళ్ళని చూస్తే నాకు భయం అవుతుంది, దిగుదాం పట్టు. దిగు. పైసల ఆఫరే కాదురా, ఆంటీ ఆఫర్ కూడా ఉంది ఇక్కడ. రేయ్ మాటలు హద్దు దాటుతున్నావు. నన్నే కొట్టడానికి. రేయ్ మీకు దండం పెట్టా, కొట్టకూరి. అయ్యో అయ్యో, కొట్టు. అన్నయ్య మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. ఇది పెద్ద న్యూసెన్స్ చేస్తుందిరా, దీని సంగతి చూద్దాం. దాని మెడల పుస్తలు తాడు తీరా, నీ చేతికి ఉంగురాలు తీద్దాం.
రోజు జరిగింది యాక్సిడెంట్ అని అందరు నమ్మిరు, కానీ జరిగింది యాక్సిడెంట్ కాదు. అక్క మీద ఉన్న బంగారం కోసం, అక్క కోసం దొంగలు మీ మీదకి పోతే శ్రీకాంత్ అడ్డం పోయిండు. అందరు కలిసి కొట్టి చంపేసిరు, అన్యాయంగా చనిపోయాడు. ఇన్ని రోజుల నిజం నా గుండెల్లో ఉంది బావా. మిమ్మల్ని అందరినీ ఇట్లా చూడలేకపోతున్నా బావా నేను. శ్రీకాంత్ అన్న పానాలకు తెగించి నిన్ను కాపాడకపోతే నువ్వు ఇలా పానతో నొందువానే. ఇంత జరిగిన సుధా ఒక్కరోజు కూడా నాతో ఒక్క మాట చెప్పలేదు. ఎందుకే? ఎందుకు మాట్లాడవే? ఎందుకు ఇంత మోసం చేసావే? భయం భయం. ఈ విషయం నీకు చెప్తే నువ్వు నన్ను ఎక్కడ వదిలేసిపోతావో, నాకు ఎక్కడ దూరం అవుతావో అన్న భయంతోనే చెప్పలేను. అంతేగాని ఈ విషయం రాసి మిమ్మల్ని ఎవరిని మోసం చేయలేను. మోసం చేయలేను. నేను మోసం చేయడానికి తాగలేదు. నువ్వు ఎక్కడ దూరం అవుతావో అని దాచిన తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఈ విషయం మీకు చెప్పలేక, నా కడుపులో దాచుకోలేక, సప్నున్న పరిస్థితిని చూసి నలుగురు 4 రకాల మాటలు అన్నవి వినలేక నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినో నాకేరుగా. ఈ విషయం నీకు చెప్పుదామనే లోపే స్వప్నకు అభాషణ అయింది. ఈ బాధల ఈ ముచ్చట చెప్తే స్వప్న మనకు దక్కదేమోనన్న భయంతోనే చెప్పలేదు. అంతేగాని మిమ్మల్ని అందరినీ మోసం చేయాలని కాదు. ఇప్పటికీ నేను చేసింది తప్పని మీరు అనుకుంటే నన్ను క్షమించండి. లేవదిలే. సప్న, నా వల్ల నీ భర్త దూరమైండు, నీ పసుపు కుంకాలు నీకు కాకుండా అయినాయి. నా మీద కోపం ఉంటే నువ్వు ఏ శిక్ష చేసినా భరిస్తా, కానీ నీ అన్న నుంచి నన్ను దూరం చెయ్యకు. నేను భరించలేను. వదిలే, ఇలా నువ్వు చేసిన తప్పేమున్నది? నా భర్తతోటి కలిసి ఉండే అదృష్టం ఆ దేవుడు నాకు ఇయ్యలేదు వదిలే. నా అన్న వదినని నేనెందుకు దూరం చెప్తా? నాకు తల్లి లేనందుకు నన్ను తల్లి లెక్కలు చూసుకున్నాం. నేనున్న పరిస్థితిని చూసి నలుగురు 4 రకాలుగా మాట్లాడితే నాకు ధైర్యం చెప్పినావు. ఏ రోజు నన్ను తక్కువ చూడలేదు వదిలే. నా అన్న నుంచి నిన్నెందుకు దూరం చేస్తా? నాది తప్పైంది సప్న, చెప్పకపోవడం నా తప్పే. ఇన్ని రోజులు దాచుడు నా తప్పే. నన్ను క్షమించి సప్న. అంతు వదిలి నువ్వు అట్లా మాట్లాడకు. నా తలరాతనే మంచలేదు, దానికి నీ తప్పేముంది? నీ తప్పేం లేదు. ఇలా అవ్వగారిల్లు మంచిగా ఉండాలని కోరుకోవడానికి మంచి మనసు ఉంటే చాలే అక్క. అంతేగాని భర్త ఉన్నాడా లేడా ఇవన్నీ ఏం అవసరం లేదే. అంత మంచి మనసున్న సప్నక మనసు ఎందుకు బాధ పెడతానవే? రాఖీ కట్టనియే అక్క. అరే తమ్ముడు, నేను చేసింది తప్పేరా? ఇన్ని రోజులు ఎంతమంది ఎన్ని మాటలు అన్నా వాళ్ళందరికీ సమాధానం చెప్పినా, కానీ ఈ ఒక్క రాఖీ విషయంలో ఎందుకు ఇట్లా చేసినో అర్థమైంది లేదు. సప్న, నువ్వు రాఖీ కట్టు. ఎవరు ఎన్ని మాటలు అన్నా వాళ్ళందరికీ సమాధానం చెప్పు. నేను చెప్పుకుంటా, నువ్వు రాఖీ కట్టు.
చాలు వదిలే, నాకు ఈ ధైర్యం చాలు. నా అన్నకు తమ్ముళ్ళకు నేను రాఖీ కట్టుకుంటా. నాకు ఈ ధైర్యం ఇచ్చినావు, నాకు ఇది చాలు వదిలే. రాఖీ కడుతుందా? రాఖీ తీసుకొచ్చుకుందాం పా. సప్న రాఖీలు తెచ్చుకుందాం. చెల్లి రాఖీ కట్టే. అక్క కడతారా? కడతా, రాఖీ కడతా. అవు బావా, నేను వచ్చిన కాంచి చదువుతాను. చిన్న బావ కనబడుతున్నాడు, ఎటు వేయండు? ఇంటర్వ్యూ ఉందని బెంగళూరు వేయండిరా. అయ్యో, చిన్న బావ కూడా ఉంటాయి పో. చెల్లి నీకు కట్నాలు కానుకలు ఇవ్వకపోయినా నీకు జీవితాంతం కట్ల నీళ్లు రాకుండా చూసుకుంటాం చెల్లి. అవునే అక్క, బాధపడకి, జీవితాంతం మీకు తోడుంటాను. ఏడవకు సప్న. బావా, నువ్వు రాఖీ కట్టుకున్నావు కదా, అందరికందరం మా ఇంటికి పోదాం పారి. అక్క నాకు రాఖీ కడుతుంది. సరే నువ్వు అయిపోదాంపా. చిన్న బావా, వదినే పారి మా ఇంటికి పోదాం.